గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభాభాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్యగురుం భజేహమనిశం శ్రీసిద్ధసంతోషనం. వేదశాస్త్రవిధిఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్య గురుం భజే. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరాం. పరంపర గురువులకు వందనములు. శ్రీమద్రామడుగు శివరామ దీక్షిత పరంపరలో ప్రముఖ మహాగురువైన శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల ప్రభువర్యులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు అను గ్రంథరాజములోని 31వ కందార్థమును గురు కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే, మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేర్పుతో బయలు నెరుక నెరిగించి పైన్ పేరనుతు ఎరుకనని అట్లా రీతిన ఎరుకపరచో మయ్యా మృక్కేను అనుమానమో జయ్యాకి ఎడాను సారేకు మీ పాద జలజ యుగ్మము నా వృత్సరాసమున నిలిపి సలుపు చూపూజానో అయ్యా మ్రొక్కేను అనుమానము జయ్యాకి ఎడాను. అంటే శిష్యుని లోపట శంక అనేటువంటిది పై కందార్థములో రావడం వలన ఆ శంక నివృత్తికి శిష్యుడు సద్గురుమూర్తిని విజ్ఞాపనగా కోరుకుంటున్నాడు. మరి ఏం శంక వచ్చింది అని అంటే, తాను ఇదివరకు ఉన్నటువంటి ప్రశ్నలు శిష్యుని సమాధానం గురువు గారిది పరిపూర్ణ గురువు వద్దకు ప్రవేశించుటకు పూర్వములో ఆ శిష్యునికి వేదాంత స్వరూప స్వభావ అవగాహనలో కొన్ని సందేహాలు, ఉపదేశ సారము విన్న మీదట పరిపూర్ణ బోధన గురించి కొన్ని సందేహములు సహజముగా కలిగి ఉండవచ్చు కదా. జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన బ్రహ్మ పదార్థము యొక్క వస్తునిచ్చే అజ్ఞానముతో వేదాంతాంశము అనేటువంటిది ముగిస్తుంది. ఇక్కడ నుండి పరిపూర్ణ బోధ అనేటువంటిది ప్రారంభమవుతుంది. కావున పరిపూర్ణ బోధయందు అంతకు ముందు గల వేదాంత జ్ఞానమందు కొంతవరకైన విషయ ప్రవేశము అవసరము ఉండవలే. కాబట్టి ఎలాంటి శిష్యుడు ఈ రెంటి విషయ నిరూపణలో తేడాన్ని గమనించి పరిపూర్ణ బోధ ఆరూఢపరచుకున్నటకు చాలా అవసరం. కాబట్టి అది ఇది అవుతుంది, ఇది అది అవుతుంది అనే విషయ నిరూపణలో వేదాంతం అనేటువంటిది ముగిస్తుంది. మరి అది ఇది కాదు, ఇది అది కాదు అని పరిపూర్ణ బోధ సిద్ధాంతము తెలియజేస్తుంది. కాబట్టి ఇట్టి మీమాంసలో మరి ఈ కందార్థములో పైన చెప్పినటువంటి కందార్థంలో శిష్యునికి శంక ఎందుకు వచ్చింది అని అంటే, మరి ఇక్కడ తాను నేనను గుర్తు లేకుండా అంతా నిండి ఉన్నటువంటి దానికి పేరేమి అంటే గురువు పరిపూర్ణ పరబ్రహ్మము అని అన్నాడు కదా. మరి తానేననుచుని నేనని ఏదా నేనెవరు అని శిష్యుడు అడిగితే లేనెరకవు అని అన్నాడు కదా. ఉంటిని అంటే ఉన్నాను కదా అంటే లేనను
అని అన్నాడు కదా. ఉన్నదాని యందు నీకు మూలము కానీ స్థానము కానీ లేదు కదా, కాబట్టి లేనే లేనను మీ అని చెప్పి గురువు అన్నాడు కదా. అందుచే నీవు లేకపోతావు, లేనే లేనని నేను లేకపోయినా వెనుక తానుండు కదా స్వామి అని శిష్యుడు అడిగినాడు కదా. మరి అన్నప్పుడు ఆ తానను వస్తువు ఉంటుంది కదా, ఉంటే దాన్ని ఎట్లెరిగేదా నీవు అంటే తానుండు కదా నేనైనటువంటి బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో భగవతత్వము మీరు చెప్పేటువంటి ఏ పరిపూర్ణము బట్టబయలైతే మరి తా ఉన్నది కదా అని అన్నప్పుడు ఆ ఉంటే దాన్ని నీవు ఎట్లు ఎరిగేదేవు, ఉండి చెప్తున్నావా లేక చెప్తున్నావా, నీవు లేకపోయిన తర్వాత ఉన్నదని నిర్ణయం చేయడానికి ఎవరున్నారు, కాబట్టి నీవు ఉండి మరి దాన్ని చెప్తున్నావా, ఉంటే దాన్ని ఎట్లెరిగేదా నీవు ఉన్నట్లయితే లేనివాడిని ఉన్నదానిని ఎట్లా గుర్తిస్తావు అని పై కందార్థం ద్వారా బోధయందు చాలా నిగూఢమైనటువంటి రహస్యములు ఉన్నాయని అక్కడ శిష్యుడు మనసు విప్పి, అయ్యా ఇది నాకు అవగతము కాలేదు, మీరు చెప్పినటువంటి బట్టబయలు నేను నాకు అద్వైతపూర్వకంగా ఉన్నటువంటి బయలుకు పోల్చుకున్నాను కాబట్టి స్వామి, కాబట్టి మీరు ఈ యొక్క నిగూఢమైనటువంటి రహస్యము ఏదైతే ఉన్నదో మనసు విప్పి విడమర్చి చెప్తే తప్ప గ్రహించడము సాధ్యము కాదని గ్రహించి సందేహ నివృత్తి చాలా అవసరము కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారముగా కొత్తగా విషయ నిరూపణలో శ్రద్ధ కలిగి వినడము చాలా ముఖ్యమని గ్రహించి వేదాంత పద్ధతిని విపులీకరిస్తూ అనుకున్న విధంగా బోధించండి స్వామి అని కందార్థమందు చెప్పబడుచున్నది. కాబట్టి పరిపూర్ణ బోధ గురోర్ముఖేన జ్ఞాతవ్య అన్యదా గ్రంథకోటివి అని మనకు గురుగీత చెప్పినట్లు గురువాక్యము యథాతథంగా స్వీకరించి చతుర్విధ శుశ్రూషలయందు ఏ అరమరలు లేకుండా గురుకృపకు పాత్రులైన వారికే ఈ విషయ నిర్ధారణ కాగలదు. కాబట్టి ఇక్కడ మరి ఎలాంటి అయ్యా స్వామి ఇప్పుడు నాకు మీరు ఎట్లా ఆజ్ఞ ఇచ్చి ఉంటే నేర్పుతో ఆ భయలు, కాబట్టి అయ్యా మ్రొక్కేను, అయ్యా మీకు నమస్కరిస్తున్నాను, మీరు ఆజ్ఞ ఇచ్చి ఉంటిరి, మీరు అనుగ్రహించి ఉంటిరి, ఆమె ఇచ్చి ఉంటిరి, నేర్పుతో వస్తునిచ్చే పూర్వకంగా విడమర్చి చెప్తాను బలిరే శబాసికి త్రోవనికి ఎదురు లేదనేటట్టు మీరు అభయం ఇచ్చినారు కదా స్వామి, మరి మీరు అనుగ్రహించిన విధానంగానే చెప్పండి స్వామి. కాబట్టి మొదలచలము నెరిగించద విదితముగా లేని ఎరుక వివరింతు పైన్ తుదకెరుకను విడిపించదా అదిలో నా మాట మేము అరివింటిమేమి చెంచల బుద్ధి మానుంటివేమని చెప్పి మీరు అభయ ప్రధానములు చెప్పినారు కదా స్వామి. ఆ విధంగానే మీరు ఎట్లా అనుగ్రహిస్తే అట్లు ఈ యొక్క పరిపూర్ణ బోధ వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి. కాబట్టి నేర్పుతో బయలు ఎరుక నెరిగించి పైన్ పేరనుతో ఎరుకనని వస్తునిచ్చే పూర్వకంగా విడమరచి పరిపూర్ణమును ఎరుకను గుర్తింపజేసి ఆపై గుర్తించే గుర్తును లేకుండా చేస్తానని చెప్పి అట్లా రీతిన ఎరుకపరచు అయ్యా, ఆ విధంగా హామీ ఇచ్చినట్లుగా తెలియపరచండి స్వామి అని చెప్పి ఇక్కడ మీరు ఏ మాత్రం కూడా నా మీద అనుమానము చెయ్యకు ఈ ఎడను నా పైన ఎటువంటి సందేహాన్ని ఉంచొద్దు స్వామి అని చెప్పి సారెకు ఇకపై మరి మీ యొక్క పాద జలజ యుగ్మమున వృత్సారాసమున నిలిపి సల్పుచు పూజ అని చెప్పి ఒక గురుమూర్తి యొక్క పాదములను శరణములను ఆ పాదములను తీసి ఆ యొక్క హృదయ పీఠములో నిలుపుకొని ఆ శిరమున మోపుకొని అడుగుతున్నాడు. కాబట్టి మీ పాద జలజ యుగ్మమును మరి నా వృత్సారాసమున నిలిపి సల్పుచు పూజ. కాబట్టి స్వామి మీ దివ్య చరణాలను నా హృదయ పద్మములో నిలిపి నిరంతరము ధ్యానిస్తుంటాను స్వామి. కాబట్టి మీరు ఇక్కడ అనుమానం అనేటువంటిది చేయకండి స్వామి. ఓ గురుదేవ, మీరు హామీ ఇచ్చిన విధంగా పరిపూర్ణమును ఎరుకను ఎరిగించి ఎరుకను విడిపిస్తానని హామీ ఇచ్చి ఉన్నారు కదా స్వామి. ఆ విధంగానే నా ఎడల అనుగ్రహించి ఎటువంటి అనుమానము వ్యక్తపరచకుండా బోధ యొక్క క్రమాన్ని ఉపదేశించండి స్వామి. మీరు చెప్పిన క్రమాన్ని పాటిస్తూ మీ దివ్య చరణాల్ని ధ్యానిస్తూ మీ అనుగ్రహము కలిగించుకునే ప్రయత్నంలోనే ఉంటాను స్వామి అని చెప్పి ఇక ముందు జరగబోయే విషయాన్ని ఉపదేశించండి స్వామి అని చెప్పి శిష్యుడు నమస్కరించి గురుమూర్తికి విజ్ఞాపనపూర్వకంగా ఈ కందార్థములో కోరుకొనుచున్నాడు.
మరి మీరు పూజనీయులు స్వామి. కాబట్టి మీ యొక్క పూజనీయులు అయినటువంటి మీ యొక్క పాదములకు నేను సేవకుడను. నేను సేవ చేసుకునేటువంటి వాడిని, సేవించుకునేటువంటి వాడిని, పూజించుకునేటువంటి వాడిని. కాబట్టి అలాంటి మీ యొక్క గురుచరణములు యందు, దివ్య చరణములు యందే నా యొక్క జీవితం అంతా కూడా అర్పణ చేసి ఉంటాననేటువంటి యొక్క భావాన్ని శిష్యుడు తన యొక్క శంక నివృత్తికై తన యొక్క గురువుని విజ్ఞాపన పూర్వకంగా ఈ కందార్థం యందు మరి ధ్యానించుకుంటున్నాడు, పూజించుకుంటున్నాడు, సేవించుకుంటున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థం యొక్క భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.